మనం ఈరోజు చూస్తున్నటువంటి సైటు కేవలం 10 గుంటల సైట్ అండి. ఇది కరీంనగర్ టు హైదరాబాద్ రాజీవ్ రహదారికి కేవలం 1 మినిట్లో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ హైవే నుంచి ఈ సింగిల్ డాంబర్ రోడ్ గుండా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు సైట్ దగ్గరికి వెళ్తున్నాము. మనం ఇప్పుడు హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి రావడం జరిగిందండి. ఇది సింగిల్ డాంబర్ రోడ్. ఈ సింగిల్ డాంబర్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అండి. అక్కడ మనకు వరి పొలం కనిపిస్తూ ఉంది. ఆ పచ్చని మిర్చి పక్కనే మనకు కాల్వ కానుకొని ఈ 10 గుంటల సైడ్ రావడం జరిగిందండి. ఈ బీట్ రోడ్ నుంచి ఇప్పుడు ఈ ఈ ఈ మట్టి రోడ్ గుండా మనం ఇప్పుడు సైట్ దగ్గరికి వెళ్తున్నాం. 10 గుంటల సైట్కి వచ్చినామండి. మంచి హైట్ మీద ఉంటుంది. 10 గుంటలు రెడ్ సాయిల్ వరి పొలం వేసిందండి. ఈ వరి పొలంకు ఆనుకొని ఈ సైట్కి ముందు భాగము 18 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఈ 18 ఫీట్ల నక్ష రోడ్ మట్టి రోడ్ అండి. ఇది మళ్ళీ ఇంకో వైపు వచ్చేసి సైట్కి ఇది కాల్వ రోడ్ అండి. ఈ కాల్వ రోడ్ 20 ఫీట్ల రోడ్ అండి. మనకు ఈ కాల్వలో వాటర్ కూడా వెళ్తున్నాయి. మనం దీని నుంచి ఈ వాటర్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మంచి సైట్ అండి ఇది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రాజీవ్ రహదారికి కేవలం 1 కిలోమీటర్ 1 మినిట్లో మనం ఈ సైట్కి రావడం జరుగుతూ ఉంటుందండి. మన వర్తియార్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న బడ్జెట్లో చిన్న చిన్న బిట్లలో ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకునే వారికి మంచి అవకాశం అండి ఇది. మనకు ఫరిగుంట వచ్చేసి 1,60,000 చెప్తున్నారు. స్మాల్ నెగోషియేషన్ ఉంటుందండి. ఇది మన వర్తియార్స్ నుంచి డాక్యుమెంట్స్ పూర్తిగా వెరిఫికేషన్ చేసి ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ తోటి మనకు అందుబాటులోకి రావడం జరిగిందండి ఈ సైటు. ఈరోజు మనం చూస్తున్నాము ఈ 10 గుంటలు మన వర్తియార్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో విజిట్ చేసి తీసుకోవాలని విజ్ఞప్తి.